నమస్తే, నేను ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పట్లో అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అసలు అరెస్ట్ అవుతారా? ఈ క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతుంది. ఎందుకంటే గత 2 ఏళ్లుగా మనం చూస్తుంటే ఏపీలో అంటే లాస్ట్ 5 ఇయర్స్ పాలనలో ఎలాంటి అక్రమాలు, దోపిడీలు, కుంభకోణాలు జరిగాయో వాటన్నిటి మీద విచారణలు జరుగుతున్నాయి. ఒక పక్క సిట్, సిబిఐ, సిఐడి, ఈడీ ఇలా అందరూ కూడా విచారణ చేస్తున్నారు. ప్రతి విచారణలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు వినిపిస్తుంది, కానీ ఆయన అరెస్ట్ అవుతారా లేదా అనే దాని మీద క్లారిటీ రావట్లేదు. మరి దీని మీద అసలు ఈ విచారణ అడుగులు ఎటువైపు పడుతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి గారు అదుగో అరెస్ట్, ఇదిగో అరెస్ట్ అని చెప్పేసి 2 years గా వినబడుతుంది. ప్రతి కుంభకోణంలోనూ ప్రతి దాంట్లోనూ ఈయన పేరు వినబడుతుంది, కానీ ఈ విచారణ అధికారులు ఎవరు కూడా ఆయన పేరు చెప్పట్లే బయటికి. అసలు ఆయన్ని అరెస్ట్ చేసే విధంగా అడుగులు సాగుతున్నాయో, విచారణ వెళ్తుందా అంటే అదే తెలియట్లేదు. ఏ స్టేజ్లో ఉన్నాయి ఇప్పుడు అన్ని కేసెస్? ఇప్పుడు మొత్తం కేసులు విచారణ కనుక అబ్జర్వ్ చేస్తూ ఉంటే అసలు లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో అక్కడికి ఆ దిశగా విచారణ సాగుతుంది అనేటువంటి అభిప్రాయం అయితే కలుగుతుంది. కాకపోతే దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి. సిఐడి, ఏసీబీ కానీ ఇవన్నీ కూడా సిఐడిగా సిట్ వేశారు, సిట్ విచారణ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ విచారించింది కదా సిట్. ఆల్రెడీ వాళ్ళు చాలామంది జైలుకి వెళ్ళి వచ్చారు కదా, బెయిల్ మీద ఉన్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి షాడో సీఎంగా వ్యవహరించినటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు, లేదంటే బాలాజీ గోవిందప్ప, శివరెడ్డి భాస్కర్ రెడ్డి, తర్వాత కసిరెడ్డి, వీళ్ళందరూ ఆల్మోస్ట్ జైలుకి వెళ్ళి వచ్చారు కదా. ఆల్మోస్ట్ ఏమైనా జైలుకి వెళ్ళి బెయిల్ మీద ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పిఏని విచారిస్తున్నారు. ఎవరు? కె నాగేశ్వర రెడ్డి, కేఎన్ఆర్ని. ఆ కేఎన్ఆర్కి అనుయాయుడిగా స్నేహితుడిగా ఉన్నట్టు మనోహర్ అనే అతను కూడా ఆఫీసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పనిచేసే ఉద్యోగి, అతనికి కూడా నోటీసులు ఇచ్చారు, విచారిస్తున్నారు. మరి వీళ్ళందరినీ విచారించినప్పుడు వీళ్ళందరూ ఇచ్చినటువంటి వాంగ్మూలాలు ఏంటి, వీళ్ళందరూ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే లిక్కర్ స్కామ్లో ఏం జరిగింది, లిక్కర్ స్కామ్లో ఏ విధంగా కమిషన్ని తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు, వీటిని ఎక్కడ పంపించారు, ఎక్కడ దాచారు, తర్వాత దాచిన దానికి వీళ్ళు చెప్పారు, బట్ దాచారు ఇదిగో పలానా చోట పెట్టారనేది ఎస్టాబ్లిష్ చేయాలిగా కోర్టులో. ఇప్పుడు 2 షార్ట్ షీట్లు వేశారు, మళ్ళీ షార్ట్ షీట్ వేస్తారు. ఈ షార్ట్ షీట్లలో వీళ్ళు ఎప్పటికప్పుడు ఇన్వెస్టిగేషన్ని అప్డేట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు వీళ్ళు తీసుకున్నారని చెప్పి వీళ్ళు సిట్ అంటుంది, బట్ ఎక్కడ తీసుకున్నారు, తీసుకున్నట్టు ప్రూఫ్ ఏంటి అని చెప్పి కోర్టు అడుగుతుంది. కానీ ఎస్టాబ్లిష్ చేయాలి కదా దాన్ని. సో దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇప్పుడు డంప్ ఉంది, డంప్ పట్టుకున్నారు, డబ్బులు డంపు. ఆ తర్వాత గోల్డ్, పద్మావతి జ్యువెలరీ ఏదో ఉంది, అది గోల్డ్. బాంబేలో ఇంకొక జ్యువెలరీ ఉంది, ఆ గోల్డ్ సంబంధించి డబ్బు పంపించినట్టు ఎస్టాబ్లిష్ చేయాలి. ఇలా పాయింట్ ఎస్టాబ్లిష్ చేయాలి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అలా కాకుండా వాళ్ళు వాంగ్మూలం ఇచ్చారు, వాళ్ళ వాంగ్మూలం ప్రకారం మేము విచారిస్తున్నాము అని అంటే ఆ కేసు నిలబడదు. ఇప్పుడు వీళ్ళందరిని అరెస్ట్ చేశారు, వీళ్ళందరూ వాంగ్మూలాలు తీసుకున్నారు, వీళ్ళని అరెస్ట్ చేసి విచారిస్తూ ఉన్నారు. వీళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని వేసుకొని ఒక్కోటి ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళ్ళి దానికి సంబంధించిన ఆధారాలని సేకరిస్తున్నారు. ఇప్పుడు ఎక్కడి దాకా వెళ్ళింది విచారణ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దాకా వెళ్ళింది కదా. ఆ ఆఫీస్లో పనిచేసే ఉద్యోగి మనోహర్కి నోటీస్ ఇచ్చారు కదా. ఇప్పుడు కేఎన్ఆర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది ఈ కేసు. అసలు అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి గారే అనేటువంటిది అనుమానం కదా. దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి కదా. దాన్ని ఎస్టాబ్లిష్ చేయకపోతే కేసు నిలబడదు. సో వీళ్ళలో అసలు ఎవరు దీంట్లో కీలకము? ఒక అమౌంట్ 3,500 కోట్ల రూపాయలని తేల్చారు సుమారుగా ఛార్జ్షీట్లో పొందుపరిచిన దాని ప్రకారము. ఈ 3,500 కోట్లు వీళ్ళే పంచుకున్నారా, లేదంటే షేరు తాడేపల్లికి వెళ్ళిందా? ఒకవేళ వెళ్తే ఎలా వెళ్ళింది, ఎవరి ద్వారా వెళ్ళింది? డైరెక్ట్గా వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకెళ్ళి అయితే ఎవరు? సో వీళ్ళు ఏం చెప్తారు అనేది ఎస్టాబ్లిష్ చేయాలి సిట్, లేదంటే కేసు నిలబడదు. ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఈ విచారణ జరగడం మొదలుపెట్టి ఎన్ని నెలలు అవుతుంది? నెల్లు కాదు, సంవత్సరం అవుతుంది. సంవత్సరం దాదాపు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే దీని మీద విచారణ కాజేసించారుగా. రేపు 2 సంవత్సరాల విజయోత్సవం జరుపుకుంటున్నారుగా, తిరుపతిలో జరుపుకోబోతున్నారుగా. మళ్ళీ వాయిదా పడిన దాన్ని తిరుపతిలోనే జరుపుకోవాలని నిర్ణయించారు. మరి ఆ 2 సంవత్సరాలు అయిపోయింది. మరి ఈ 2 సంవత్సరాలు ఏం సాధించారు?
మీరు అవినీతి ఆరోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. అవును. లిక్కర్ స్కామ్ ఉంది, శాండ్ స్కామ్ ఉంది, ల్యాండ్ స్కామ్ ఉంది, ఇవన్నీ చెప్పారు. మరి రేపు ప్రజలు కూడా అడుగుతారుగా. ప్రజలు మీరు స్కామ్స్ ఉన్నాయని చెప్పారు, 2024 ఎన్నికలకు ముందు అనేక స్కామ్స్ బయట ఉన్నాయని చెప్పి ఆరోపణలు చేశారు. మీరు అధికారం మీకు ఇచ్చాము, మీకు అధికారం ఇచ్చిన తర్వాత మీరు వాళ్ళని ఏం చేశారు? అవును. ఇప్పుడు ఇంతమందిని అరెస్ట్ చేశారు, కానీ వీళ్ళందరిని అరెస్ట్ చేసినందువల్ల ప్రజలు ఏమి సాటిస్ఫై గారు. మీరు చేసిన ఆరోపణలు ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి గారి మీద చేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే పరిస్థితి ఉందా అని అంటే ఇక్కడ మళ్ళీ రాజకీయ కోణం బయలుదేరింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని అంటే చాలా సింపుల్. మామూలుగా అయితే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారిని 53 రోజుల పాటు ఫైబర్ నెట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచారో ఆ విధంగా ఉంచొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు గవర్నమెంట్ కానీ అలా కాదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్ట ప్రకారం విచారించి ఆన్ డాక్యుమెంట్ ఫర్దర్గా కూడా ఎవరు వేలెత్తి చూపుకున్నలాగా ఇన్వెస్టిగేషన్ చేసి దాని డాక్యుమెంట్స్ కోర్టులో సబ్మిట్ చేస్తున్నారు, ఛార్జ్ షీట్లు పొందుపరుస్తున్నారు. అయితే అరెస్ట్ ఉంటుందా అని అంటే అరెస్ట్ విషయానికి వచ్చేటప్పటికి అందరూ ఢిల్లీ వైపు చూస్తున్నారు. ఎందుకు ఢిల్లీ వైపు చూస్తున్నారు? అక్కడి నుంచి బీజేపీ పెద్దలు సంకేతాలు ఇవ్వట్లేదు అనేటువంటి ఒపీనియన్ ప్రపంచంలో ఉండేటువంటి తెలుగు వాళ్ళందరికీ తెలుసు, ఎవరు చెప్పినా చెప్పకపోయినా. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తారు. ఎవరో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు పక్కన కూర్చోండగానే ఆయన పక్కనే చెప్పారు, రాజకీయాలకు అతీతమైనటువంటి బంధం మా ఇద్దరి మధ్య ఉంది అని. బహుశా అది గుర్తు చేసుకుంటే ఆ బంధం ఏమన్నా ఆపుతుందా అనేది. ఎందుకంటే అటు ఎందుకు చూపిస్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయొచ్చు కదా అనుకోవచ్చు. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేయొచ్చు కదా అనుకోవచ్చు. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేస్తారు. ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ లిక్కర్ స్కామ్లో వాటా తీసుకున్నారని ఎస్టాబ్లిష్ చేయగలిగినప్పుడు తీసుకుంటారు, అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళందరూ వాంగ్మూలాలు తీసుకున్నారు, వీళ్ళందరూ అకౌంట్స్ని సీజ్ చేశారు. వీళ్ళు ఎక్కడెక్కడ దుబాయ్లో పెట్టుబడులు పెట్టారో, లేకపోతే బెంగళూరులో పెట్టారా, విజయవాడలో పెట్టారా, హైదరాబాద్లో పెట్టారా, లేకపోతే ముంబైలో పెట్టారు, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇవి ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఒక ఎత్తు. అసలు వాటా ఎంత పోయింది అనేది ఎస్టాబ్లిష్ చేయాలి కదా. అది ఆరోపణ కిందనే మిగిలిపోద్ది. లేదంటే ఈ ఆరోపణని నువ్వు ఎస్టాబ్లిష్ చేయాలి, అప్పుడే అరెస్టు. ఇది రాష్ట్రంలో. కానీ సింపుల్గా బీజేపీ వాళ్ళు లేదంటే కేంద్రం అనుకుంటే అరెస్ట్ కావడానికి ఒక రోజు చాలు. ఎందుకు? ఆల్రెడీ ఈడీ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి, 20 కేసులు ఉన్నాయి. 20 కేసుల్లో ఆయన ఎక్కడున్నారు? బెయిల్ మీద ఉన్నారు. సో ఆ బెయిల్ రద్దు చేస్తే సింపుల్గా నెక్స్ట్ మూమెంట్ అరెస్టే కదా. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కేసులు అవి. ఇప్పుడు జడ్జిలు అనేక మంది మారుతున్నారు. సుప్రీంకోర్టు ఏమో పొలిటికల్ లీడర్ల మీద ఉన్నటువంటి కేసులను సత్వరం విచారించండి అని చెప్పి ఆదేశాలు జారీ చేసి కూడా 2 సంవత్సరాల పైన అవుతుంది. సంవత్సరం లోపల మొత్తం ఫైల్ చేయండి అన్నారు. సుప్రీంకోర్టు చెప్పినా ఆ ఫైల్ కదలట్లేదు. అక్కడేమో వ్యక్తిగత హాజరు నుంచి ఉపశమనం పొందారు, దాన్ని ప్రశ్నించే వాళ్ళు లేరు. పోనీ హియరింగ్స్ డే టు డే ఈ కేసు మీద విచారణలు చేయమని చెప్పి సుప్రీంకోర్టు చెబుతుంటే చేయట్లేదు. మరి కేసు ముందుకు కనీసం విచారణ జరగాలి కదా. పోనీ విచారణ జరిగిన కేసుల్లో తీర్పు రేపు వెలువడుతుందనగా ముందు రోజు ఒక 5 జడ్జిలు ఇప్పటివరకు 5 సుమారుగా బదిలీ అయిపోయారు. మళ్ళీ కొత్తగా ఇచ్చిన జడ్జి మొత్తం మళ్ళీ స్టడీ చేయాలి తీర్పు ఇవ్వడానికి అని చెప్పి చెబుతారు. ఆయన స్టడీ చేసే లోపల ఈ లోపు ఆయన బదిలీ అవుతారు. ఇదే కదా జరుగుతుంది గత కొన్ని సంవత్సరాలుగా. మరి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అనేది ఎక్కడుంది? ఢిల్లీలో ఉంది. ఢిల్లీ నుంచి రావాలి, ఇక్కడ ఏమీ చేయలేరు. ఇప్పుడు రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ విషయంలో అరెస్ట్ చేయాలంటే ఇంకా దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని ఇంకా విచారణ కొనసాగుతుంది. విచారణ జరిగినటువంటి కేసులు అనేకం ఉన్నాయి ఆల్రెడీ పెండింగ్. సో కాబట్టి అరెస్ట్ అనేది పొలిటికల్ రిలేటెడ్గా అయిపోయింది. ఈ పొలిటికల్ రిలేటెడ్గా అయిపోయినప్పుడు అక్కడ ఏమవుతుంది? ఒకవేళ అరెస్ట్ చేస్తే పొలిటికల్గా గెయిన్ అవుతారేమోనని కొంత, లేదు అరెస్ట్ చేస్తే వేరే రాజకీయాలు మారిపోతాయేమో, ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి రాబోయే రోజుల్లో నష్టం జరుగుతుందేమో. ఇప్పుడు ఆల్రెడీ 25 మంది ఎంపీలు ఉన్నారు కదా మనకి, 25కి 25 రాబోయే రోజుల్లో ఎందుకు దూరం చేసుకోవాలి, ఇలాంటివన్నీ ఈక్వేషన్స్ ఉన్నాయి.
సో ఈ ఈక్వేషన్స్ ఉన్నప్పుడు చట్టం తన పని తాను చేసుకోబోలేదు. ఇండియాలో ఒకరికొక రకం, ఇంకొక రకంగా న్యాయం అనేది ప్రపంచం మొత్తం తెలిసినటువంటి అంశం ఈ కేసుల్లో. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అనేది అది సామెత రూపంలో చెప్పాలంటే ఎండమావి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.